ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన నియోజకవర్గాల్లో తాడికొండ ఒకటి. రాజధాని అమరావతిలో ఎక్కువ భాగం ఈ నియోజకవర్గంలోనే ఉంది. రాష్ట్ర సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ సెగ్మెంట్లోనే ఏర్పాటయ్యాయి. అయితే 2019 ఎన్నికల్లో ఆ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ గెలిచింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చామన్న తాడికొండ రైతులు ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవిని గెలిపించారు. తర్వాత పరిణామాలతో వైసీపీలో తనకు టికెట్ దక్కదని గ్రహించిన శ్రీదేవి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి ఝలకిచ్చి సస్పెండ్ అయ్యారు. టీడీపీ బాటపట్టిన ఆమెపై ఈ మధ్యే అనర్హత వేటుపడి మాజీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే లేని తాడికొండ నియోజకవర్గంలో ఇంతకాలం ఉండవల్లి శ్రీదేవి వెంట నడిచిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నాయి. 3 రాజధానులంటూ అమరావతి అభివృద్ధిని జగన్ సర్కారు అటకెక్కించడంతో రాజధానికి భూములిచ్చిన రైతులు, వారి సంబంధికులు టీడీపీ బాటపట్టారు. ఇక్కడ ఇంతకాలం 3 రాజధానులకు మద్దతుగా శిబిరం ఏర్పాటు చేసిన వైసీపీ శ్రేణులు ఆ టెంట్ ఎత్తేసి జగన్ తమను మభ్యపెట్టి మోసం చేశారంటూ లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. అదిలా ఉండగా ఈ ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ తాడికొండను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. మరోసారి తాడికొండలో తన అభ్యర్థిని గెలిపించుకుని 3 రాజధానుల నిర్ణయానికి బలం చేకూర్చుకోవడంతో పాటు అమరావతి వాసులు కూడా దానికి అనుకూలంగా ఉన్నట్టు నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారంట. మరోవైపు టీడీపీ కూడా తాడికొండ నియోజకవర్గంలో గెలిచి తాడికొండలో అమరావతిని అభివృద్ది బాట పట్టిస్తానంటోంది. గతంలో ఖచ్చితంగా గెలుస్తామనుకున్న ఆ సెగ్మెంట్లో ఓడిపోవడంతో ఈసారి పక్కా వ్యూహంతో ముందుకెడుతోంది. తాడికొండ సీటు అనేక మంది ఆశించినప్పటికీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పైనే నమ్మకముంచి టికెట్ ఇచ్చింది. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి ముందు నుంచి మద్దతిస్తున్న టీడీపీ ఈసారి తప్పకుండా విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే తాడికొండ వైసీపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. గత ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన వైసీపీ శ్రేణులు, వర్గాలు విడిపోయాయి. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఆ పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయి. తాడికొండ వైసీపీ కేడర్ ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం, ఎంపీ నందిగామ సురేష్ వర్గాలుగా విడిపోయింది. ప్రస్తుతం శ్రీదేవి పోటీలో లేనప్పటికీ నందిగామ సురేష్ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్నారు. బాపట్ల ఎంపీ సీటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్న నందిగామ సురేష్ తాడికొండపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. అమరావతి రైతుల ఆందోళన ఎఫెక్టుతోనే ఆయన అటువైపు చూడటానికి వెనక ముందు ఆడుతున్నారంట. మరోవైపు తాడికొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ను వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయన కూడా టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన్ని తప్పించిన జగన్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరితను తాడికొండకు షిఫ్ట్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసి తర్వాత వైసీపీలోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈసారి ఆశించిన టికెట్ దక్కకపోవడంతో సుచరితకు ఏమాత్రం సహకరించడం లేదట. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న డొక్కా అసలు తాను వైసీపీలో లేనట్టే వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేతగా తాడికొండలో డొక్కాకి ఉన్న పరిచయాలు అందరికీ సుపరిచితుడవడం తనకు కలిసి వస్తుందని సుచరిత లెక్కలు వేసుకుంటే ఆయన పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారు. పులి మీద పుట్రల జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర క్రిస్టినా, ఆమె భర్త సురేష్ కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మొత్తానికి ప్రతిపాడులో 3 సార్లు గెలిచి ఈసారి తాడికొండకు వచ్చిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందట. వైసీపీలో ఈ పరిస్థితులు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయి టీడీపీ అభ్యర్థి శ్రావణ్ ఈసారి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు హ్యాపీ అయిపోతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.